గత ఆదివారము ఉదయాన్నే చింటూకి కొంచెం ఒళ్ళు వేడిగుంది. ఒళ్ళు వేడుకుంటే నేను అమ్మ ఒళ్ళు వేడుకున్నట్టు ముందు చూడమా అన్నాను. నువ్వు ఈ దేవుడి మంత్రంలో సాక్ష్యం చెప్తానని చెప్పలేదు. 3 వారాల నుంచి పోస్ట్ పోన్ చేశావు. దేవుడు అనుకుని ఒళ్ళు వేడి చేసుకుంటాడు. నువ్వు వెంటనే నువ్వు దేవుడికి ఒప్పుకున్నది మటుకు దేవుడికి చెల్లించు అని చెప్పేసి అనేసి మందిరానికి వచ్చేసాను. మందిరానికి అందరం వచ్చేసాము. బాబు సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పినాక వాక్యం అయిపోయినాక వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటున్నాడు. బాగా ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది. అయితే నాకు నేను ఎక్కడ చూసినా కానీ ఈ కేసులు ఎక్కువైపోయినాయి. నాకు చాలా భయం అనిపించింది. కానీ ఒకటే తీర్మానం, దేవా నీ చిత్తమే, మా పట్ల నీ పని కార్యమేమై ఉన్నదో ప్రభు అనుకొని ప్రార్థన చేసుకున్నాము. సోమవారం మధ్యాహ్నం కల్లా చింటుకు తగ్గిపోయింది. మంగళవారం ఎక్కువచ్చింది జ్వరం. మంగళవారం ఎక్కువస్తే ఏం చేశాడంటే మామూలుగా మెడిసిన్ వేసుకొని పనికి వెళ్ళిపోయి బాగా స్ట్రైన్ అయిపోవడం వల్ల సాయంత్రం ఇంకా బాగా ఎక్కువగా వచ్చింది. దేవా ఏంటి ప్రభు, ఏంటి ఈ మనిషి మరి జీవనం పని చేయాలి, పని చేయకపోతే మరి ఇంట్లో గడవదు, ఏంటి ప్రభు ఈ పరిస్థితి అనుకొని దేవా నీ చిత్తమే తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాము. అయితే ఏమైందంటే బుధవారం పొద్దున్నే చిన్నుకి దేమ కొడుకు 2వ వాడికి బాగా జ్వరం వచ్చింది. పొద్దున పూట అది కాళ్ళు నొప్పులతో వచ్చింది జ్వరం. నాకు వీళ్ళిద్దరికీ జ్వరం వచ్చినందుకు నాకు భయపడలేదు, కానీ చిన్నుకి జ్వరం వచ్చినప్పుడు చాలా భయపడిపోయాను. అయ్యో చిన్న బిడ్డ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఎండకు తిరుగుతూ ఉంటాడు, వద్దన్నా వెండు ఏంటి ప్రభు ఆ బిడ్డకి ఎమ్మట తగ్గించి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడు మా ప్రార్థనలు ఆలకించి, సంఘ ప్రార్థన కూడా ఆలకించి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంతేకాదు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మా పట్ల ఉండి కార్యం జరిగించాడు. జ్వరాలు తగ్గించేసి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేశాడు. నేను గాంధీనగర్ నుంచి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఎండకి ఇలా బిఆర్టీఎస్ రోడ్డు దాటుతున్నప్పుడు నేను ఎప్పుడు షేర్ ఆటోలోనో దీంట్లోనో వస్తాను. ఆ రోజు ఏదో ఆగుమర్చి సరళ నడుచుకుంటూ వద్దాంలే అనుకున్నట్టుగా గాంధీనగర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. బిఆర్టీఎస్ రోడ్డు ఇలా దాటేసరికి జస్ట్ ఇలాగ వెళ్ళిపోయింది, బైక్ ఇలాగే వెళ్ళిపోయింది. ఆ హ్యాండిల్ తగిలింది. ఒక్కసారిగా నడిచేసరికి అమ్మ ఏమవలేదు అమ్మ, ఎందుకు అట్లా నడిచావు, అసలు నువ్వు ఏ ధ్యానంలో నువ్వు నడుస్తున్నావు అని చెప్పాను. దేవా నిజంగా ప్రభా మార్గంలో ఎంత నువ్వు ఉన్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభు అనుకున్నప్పుడే అనుకున్నాను. దేవుడు మనకి స్తోత్రం, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు ఆయుష్నిచ్చి ఈరోజు మందిరానికి నడిపిస్తానికి కూడా దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు.